ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈ శుభదినాన నీ గడపలో కాలు మోపబోతున్నాను బిడ్డ. ఈరోజు నీ ఇంట గడపలో కాలు పెట్టేశాను. నీ ఇంటి కష్టాలన్నీ నా మూటలో వేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇక నీవు నాకు సెలవిచ్చావంటే అది ఖచ్చితంగా మన మంచికే తల్లి. నీ కల్ప వృక్షాలపై ఆరుద్దుల పాలిట కామధేనువై తనను నమ్మిన వారిని ఎన్నడూ చెయ్యి వదలని ఈ షిరిడీ సాయినాథుని ఈ లీలలు అనుగ్రహం అత్యంత అద్భుతమైనటువంటి ఈ కలియుగంలో మానవుడు పడే సంసార సాగర కష్టాల నుండి, మానసిక వేదనల నుండి ముక్తి ప్రసాదించడానికి ఆ భగవంతుడే ఈ సాయి రూపంలో మన ముందర నిలిచాడు. ఆ దయామయుడు పలికినటువంటి అభయ వాక్యం వెనుక ఉన్న అసలైన మర్మం ఏమిటో, ఈరోజు నీ ఇంట్లో జరగబోయే ఆ మహత్ కార్యం ఏంటో పూర్తిగా అవగతం కావాలి అంటే ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే నీకు అర్థమవుతుంది బిడ్డ. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపమైనటువంటి సాయి మాటలను శ్రద్ధగా ఆలకించి పరమ పవిత్రులు కండి. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన షిరిడీ సాయినాథుని యొక్క దర్శనం పావనం చేయుటకు విచ్చేసిన ఆ శుభముహూర్తాన సకల దేవతల ఆశీస్సులు కురిపించినట్లుగా వాతావరణం మారిపోతుంది. దరిద్రంతో, అనారోగ్యంతో, మనశ్శాంతి లేక అల్లాడిపోతున్నటువంటి నిన్ను ఆ పరమ దయామయుడైనటువంటి సాయి హృదయము ధృవించిపోతుంది. తన యోగదండమును భూమిపై మోపి కరుణాసాగరుడు ఉలిక్కిపడే కళ్ళతో నీ వైపు చూస్తూ విశ్వమంతా ప్రతిధ్వనించేలా సాయి ఈ విధంగా పలికారు బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నీ గడపలో కాలు పెట్టాను. నీ ఇంటి కష్టాలన్నీ కూడా నా మూటలో వేసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానమ్మా. ఇకపై నీవు భయపడాల్సినటువంటి పని లేదు తల్లి. నీ సర్వభారములు నాయే. ఈ జగద్గురువు పలికినటువంటి అమృత వాక్యాలలో నీ గృహంలోని అంధకారమంతా ఒక్కసారిగా తొలగిపోయి దివ్యమైనటువంటి వెలుగులు నిండాయి. ఈ సాయి పాదములు మోపిన ఆ పవిత్ర గడప సకల తీర్థక్షేత్రాల కంటే కూడా పరమ పవిత్రమైనదిగా మారిపోయింది. భక్తుని అంతరంగంలో ఇన్నాళ్ళు పేరుకుపోయినటువంటి దుఃఖమనే మేఘాలు విడిపోయి ఆనంద బాష్పాలు నదీ ప్రవాహంలా సాగిపోయాయి. సాయి తన భుజములపై ఉన్న భిక్ష పాత్రను, తన ఆ మూటను సర్దుకుంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్త జాతక దోషాలను, గ్రహ పీడలను, పూర్వజన్మ పాపలను తన మూటలలో వేసుకొని ఆ కుటుంబాన్ని ధన్యము చేశారు. ఆ సర్వదేవుని మహిమలు ఎవ్వరికీ కూడా అర్థం కావు. పిడికెడు విభూతితో సకల రోగాలను నయం చేయగల సమర్థుడు, ఒక్క చూపుతో దరిద్రాన్ని భాగ్యవంతుడిగా మార్చగల కరుణా సముద్రుడు, నీ హృదయ వేదనను పూర్తిగా ఎరిగినటువంటి ఆ బాబా కష్టాలనే కారు చీకట్లలో కొట్టి మిట్టాడుతున్న నీకు ధైర్యాన్నిస్తూ మళ్ళీ ఇలా పలికాడు బిడ్డ. ఎందుకు ఏడుస్తావు? ఏ కన్నీళ్ళు నన్ను కదిలించాయి? నీ కష్టాలు ఈ రోజుతో సమాప్తం.
నా మాటపై నమ్మకం ఉంచు తల్లి. నీ కర్మలన్నింటినీ నేనే అనుభవిస్తాను. నిన్ను ప్రశాంతత వైపు నడిపిస్తాను. ఈ మాటలు విన్నటువంటి సకల చరాచర సృష్టి ఆనందంతో పులకరించిపోయింది. భగవంతుడు తన భక్తుని కోసం ఎంతటి త్యాగాన్నైనా సరే సిద్ధపడతాడు అనే విషయాన్ని సాయి తన అనుగ్రహం ద్వారా మరొకసారి రుజువు చేశాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆందోళనలు అన్నీ ఈ క్షణమే సాయి కట్టుకున్న ఈ దివ్య మూటలలో కలిసిపోయాయి. సాయి అనుగ్రహం పొందిన ఆ ఇల్లు ఆ క్షణం నుంచి ఒక నందనవనంలా, శాంతి నిలయంలా విరసిల్లుతుంది. భక్తుల రక్షణే తన ధ్యేయంగా పెట్టుకున్న ఆ షిరిడీ సాయినాథుడు తన గృహాన్ని సమస్త దుష్ట శక్తుల నుంచి కూడా, కంటికి కనపడినటువంటి ఆపదల నుంచి కాపాడేందుకు తన అభయ హస్తాన్ని తన గడపపై శాశ్వతంగా నిలిపి, ఎవరైతే ఆ సాయినాథుని సంపూర్ణంగా నమ్మి శరణు వేడుతారో వారందరి జీవితాల్లో కూడా ఎలాంటి కొరత ఉండదని ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది. బాబా నీ వైపు కరుణతో చూస్తూ తన దివ్య హస్తముతో నీ శిరస్సును ఆశీర్వదించిన ఆ సద్గతిని ప్రసాదించాడు. భక్తుడు తన సర్వస్వాన్ని సాయి పాదాల చెంత ఉంచినప్పుడు ఆ భగవంతుడు భక్తుని కష్టాలన్నింటినీ కూడా తనపై వేసుకుంటాడనే పరమసత్యాన్ని బాబా చెప్పాడు. సాయి ఆ గడప దాటి వెళ్తుంటే ఆ ఇంటి కష్టాలన్నీ ఆయనతో పాటే వెళ్ళిపోయాయి. కానీ ఆయన అనుగ్రహం, శాంతి, ఐశ్వర్యం మాత్రం ఆ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోయాయి. తల్లి, నీ భక్తుని గృహములో ఎన్నంటికి అన్న వస్త్రములకు లోటు రానియను. నీవు నిశ్చింతగా ఉండు. నీ వెనక నేను కొండంత అండలా నిలబడతాను అని సాయి పలికిన ఆ నామస్మరణ ఆ ఆకాశవాణిలా ఆ ఇంట ప్రతిధ్వనిస్తున్నాయి. ఆనాటి నుంచి కూడా ఆ కుటుంబం సాయి రక్షణలో, సాయి భక్తితో తరిస్తూ, సకల సౌఖ్యాలను పొందుతూ ఆనందంగా, ప్రశాంతంగా ఉంది. సాయిబాబా కరుణా కటాక్షాలు ఎప్పుడు తనను ఆశ్రయించిన మానసిక సంఘర్షణ, ఆ ద్వారకామయి నీవు పడుతున్న ఆ ఆవేదనను, పగలు రాత్రి పడుతున్నటువంటి ఆవేదనను ఆ సాయినాథుడు గమనిస్తూనే ఉన్నాడు. అందుకే సమయం వచ్చినప్పుడు సమయం తీర్చుకునేటువంటి తల్లి, నీవు ఒంటరివి కావు. నీ కళ్ళల్లో కారే ప్రతి కన్నీటి చుక్కను తుడిచే బాధ్యత నాది. లోకం నిన్ను నవ్వినా నిన్ను చూసి నేను నిన్ను గుండెలకు హత్తుకుంటాను, భయపడకు అని సాయి పలికినప్పుడు భక్తుని గుండెల్లో ఇన్నాళ్ళు ఉన్న ఆందోళనలన్నీ కూడా మంచులా కరిగిపోయాయి. భగవత్ సంకల్పం ముందు ఏ కష్టమైనా అశాశ్వతమే అని ఈ లీల నిరూపిస్తోంది. సాయి అనుగ్రహించినటువంటి ప్రశాంతత ఆ గృహంలో లక్ష్మీదేవిని తాండవించేలా చేస్తుంది. బాబా తన భుజంపై మోస్తున్న ఆ అదృశ్య కర్మల మూటలో ఆ జాతక చక్రంలోని ఆ చక్రాలు బంధించేశాయి. ఏ శక్తులైనా ప్రగతిని అడ్డుకుంటాయేమో, నీ మనసులకి ఉన్నటువంటి మానసికంగా నిన్ను హింసిస్తున్నారో వారందరి నుంచి నీకు శాశ్వత విముక్తి లభించింది. తల్లి, నీ వైపు చూడు, నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. నా కంటి చూపు నీపై ఉన్నంత వరకు నిన్నెవ్వరూ తాకలేరు, ఏ శత్రువు నిన్ను తాకలేరు అని సాయి అభయహస్తం ఇచ్చాడు. బాబా పాదధూళి సోకిన నీ ఇల్లు ఇన్నాళ్ళు దరిద్రాన్ని విడనాడుతుంది, విరాజిల్లడానికి సిద్ధమైంది. ఈ సాయి అనుగ్రహం సముద్రం అంతా లోతైనవి. వాటిని అర్థం చేసుకోవటం సామాన్య మానవుడికి సాధ్యం కాదు తల్లి. ఇన్నాళ్ళు నీవు పడిన కష్టాలు నీ పూర్వజన్మల కర్మఫలమే. అయినప్పటికీ కూడా నీ బాబా కరుణా కటాక్షాలు నీ కర్మల తీవ్రతను పూర్తిగా తగ్గించేసింది. తల్లి, నీవు నా చెంతకు చేరిన రోజే నీ పాత కర్మలన్నీ కాలి బూడిదలైపోయాయమ్మా. ఇక నీ నూతన ఉషస్సుకు స్వాగతం పలుకు, నీకు శుభం కలుగుతుంది. సాయిబాబా నీ ఇంటి గడప దాటిన క్షణమే దుఃఖం పోయి పరమానందం ఆ గృహంలో శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది బిడ్డ. షిరిడీలో వెలిసిన ఆ కల్పతరువు తన భక్తుల కొరకు ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటుంది. నీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ దృష్టిని, దోషాలను తన చూపులతోనే భస్మం చేసేస్తాను. నీవు నా ప్రాణ సమానుడువు, నా భక్తునివి. కష్టం వస్తే నేను ఊరుకోను కదా. అందుకే నీ కష్టాల మూటను నేనే నా భుజాలపై మోస్తున్నాను. ఈ సాయి రక్షణ కవచం ఇకపై నీపై, నీ కుటుంబంపై అండగా ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవమన్న సాయినాథుణ్ణి నమ్మినటువంటి వాళ్ళకి ఎన్నడూ కూడా పరాజయం ఎదురు కాదు తల్లి. నీవు చేసిన ఈ సాయి నామస్మరణ వృధాపోదులే. దానికి ప్రతిఫలంగానే బాబా ఈరోజు నీ ఇంట నేను కష్టాలను స్వీకరించడానికి వచ్చాను. సత్యమైన మార్గంలో నడువు, నీ వెనక నేనుండి నిన్ను నడిపిస్తాను. ఏ ఆపద నీ దరికి రాకుండా
నేను నా హస్తం నిన్ను కాపాడుతుంది. ఈ సాయి అనుగ్రహంతో, సాయి ఆశీర్వచనంతో నీ ఇంట్లోని వాస్తు దోషాలు, శాపాలన్నీ తొలగిపోతాయి. నేను పలికిన ప్రతి మాట వేద మంత్రం లాంటిది బిడ్డ. అది ఎప్పటికీ అసత్యం కాదు. నీ కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు, గొడవలు అన్నీ తొలగిపోతాయి. అందరి ప్రేమ ఆప్యాయతలు చిగురిస్తాయి. శాంతితో ఉండు, కోపాన్ని విడనాడు తల్లి. నీ సాయి మీద నువ్వు నమ్మకంతో ఉండు, నీకంతా కూడా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.